ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2025 రిలేటెడ్గా పీజీ సెట్ అప్లై చేసేటప్పుడు ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అందులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే కౌన్సిలింగ్లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, అసలు మనం కౌన్సిలింగ్లో ఈ మిస్టేక్స్ని సాల్వ్ చేసుకోవడానికి అవుతుందా లేదా అన్నది కూడా వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పీజీ సెట్ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ అయితే త్వరలో అయితే స్టార్ట్ అవబోతుంది. మరి దీనికి సంబంధించి మనం గమనించినట్టయితే ఏదైతే పీజీ సెట్ అప్లైకి సంబంధించి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్టయితే కౌన్సిలింగ్లో ప్రాబ్లం అవుతుందా అన్నది మనం గమనించినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాబ్లం అయితే అవ్వదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే సినారియోని కొంచెం కేర్ఫుల్గా అయితే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో అందులో మీరు ప్రొవైడ్ చేసే డీటెయిల్స్ ఏదైతే మీరు చదివిన కోర్సు కానీ మీరు ప్రొవైడ్ చేసిన హాల్ టికెట్ నెంబర్స్ కానీ వీటిని తప్పించి ఇక రిమైనింగ్ ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా అవి రాంగ్ ఉన్నా కూడా మనకు ప్రాబ్లం అయితే ఏది ఉండదు. మేబీ ప్రాసెస్లో మీరు వాటికి సంబంధించిన బెనిఫిట్స్ పొందలేకపోవచ్చు, కానీ ప్రాసెస్ మాత్రం మనకు ముందుకే వెళ్తుంది, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఇచ్చారు, ఆర్ఎల్స్ మీ నేమ్లో ఒక లెటర్ కానీ ఏదో ఒకటి మనకు రాంగ్ అయితే పడింది, ఆర్ఎల్స్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక నెంబర్ రాంగ్ ఇచ్చారు, అసలు అది క్యాస్టే ఇవ్వలేదు, లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, లేదంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ అని ఇంకేదైనా సర్టిఫికేట్ మీ దగ్గర లేదు ఉందని పెట్టేశారు. సో ఇలా ఏవి మీరు ఇచ్చినా కూడా ఆ ఫర్దర్గా కౌన్సిలింగ్లో వాటికి సంబంధించి ఉంటే ముందుకెళ్తుంది, లేదు అనుకో అవి సర్టిఫికేట్స్ ఉంటే మనకు వాటికి సంబంధించిన బెనిఫిట్స్ వస్తాయి, లేదు అనుకోండి వాటి రిలేటెడ్గా బెనిఫిట్స్ కాదు, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఏమన్నా రాంగ్ ఉందా ఫర్దర్గా మీరు కాలేజ్కి జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ మీరు కరెక్ట్ చేసుకుంటారు అంతే, అంతకుమించి మనకి ఏం జరగడం అయితే స్కోప్ అయితే ఉండదు. సో ప్రాసెస్ అనేది ఎక్కడా కూడా స్టాప్ అయితే అవ్వదు. మేబీ అలా మీరు ఏదైనా సర్టిఫికేట్స్ రిలేటెడ్గా రాంగ్ మిస్టేక్ చేస్తున్నట్టయితే వాటికి సంబంధించిన బెనిఫిట్స్ మీరు లాస్ అవుతారు అంతే తప్పించి ఆ యొక్క మీరు ఇలా ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రొవైడ్ చేయట్లేదు, అగైన్ మీరు అప్పుడు ఇవ్వట్లేదు కానీ ఇప్పుడు ఇస్తామంటున్నారు, సో ఇలా మీరు ఏవి డీటెయిల్స్ రాంగ్ ఉన్నా కూడా మోస్ట్లీ ఏ ప్రాబ్లము కూడా మీకైతే ఉండదు. నేను చూస్తున్న ప్రాబ్లం అంతా ఏంటి అంటే మీరు ఒక కోర్స్కి ఎలిజిబుల్ అయి ఉంటారు కానీ మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో ఇంకొక దానికి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అలాంటి కేసెస్లో మీకు సీట్ అనేది రాకోకుండా ఆ కౌన్సిలింగ్లో బ్రేక్ పడే ఛాన్స్ ఉంటుంది, కానీ అంతకు మించి ఇంకా ఎక్కడా కూడా మీకు ప్రాబ్లం ఏది కూడా ఉండదు. నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకేవేవే డీటెయిల్స్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఏవి మీరు కొంచెం అటు ఇటు రాంగ్ ఇచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాబ్లం అయితే అవ్వదు. సో దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి ఏంటి అంటే మీకు కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు కదా, అవి కూడా మీరు ఎడిట్ చేసుకొని స్కోప్ అయితే కల్పిస్తారు. సో దాని గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ పర్టికులర్గా ఏదైనా చిన్న చిన్న ఇంపార్టెంట్ నెంబర్స్ ఏమన్నా హాల్ టికెట్ నెంబర్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు అఫీషియల్స్కి మెయిల్ చేసి ఆ పీజీ సెట్ ఆర్గనైజ్ చేస్తున్న యూనివర్సిటీకి విజిట్ చేస్తే అక్కడ సాల్వ్ అనేది అవుతాయి, కానీ అవి అలానే ఉన్నా కూడా మోస్ట్లీ ప్రాబ్లం అయితే ఏది కూడా ఉండదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు అనేది వెళ్తుంది. ఇలా మీరు రాంగ్ ఇచ్చారనో అని ప్రాసెస్ స్టాప్ చేయడానికి స్కోప్ అయితే ఉండదు. సో కాబట్టి కేర్ఫుల్గా అయితే గమనించండి, మీరు ఏవి ఇచ్చినా కూడా అవన్నీ కూడా మీరు కౌన్సిలింగ్లో చేంజ్ అనేది చేసుకోవచ్చు. బట్ కొన్ని డాక్యుమెంట్స్ చేంజ్ చేయాలనుకున్నట్టయితే అగైన్ ప్రూఫ్స్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th రిలేటెడ్గా ఏమైనా డేటా చేంజ్ చేయాలనుకున్నట్టయితే అప్పుడు ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏమైనా స్కూలింగ్ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకున్నట్టయితే స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఎవరైనా రాంగ్ ఇచ్చి ఆల్టర్నేట్గా చేంజ్ చేయాలనుకుంటే దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదు కొన్ని రాంగ్ ఇచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో కౌన్సిలింగ్ అనేది స్టాప్ అయితే అవ్వదు. మేబీ కౌన్సిలింగ్లో మీకు కలిగే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి మేబీ లాస్ అయితే అవ్వచ్చు, అది కూడా సర్టిఫికేట్ రిలేటెడ్గా మాత్రమే. సో దీని గురించి భయపడాల్సిన నీడ్ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.